చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని మార్పులు చేశారు అప్పట్లో జగన్ వచ్చినటువంటి సందర్భంలో. ఆ మార్పులలో ఒక తరహా అధికారుల ప్లేస్లో ఇంకొక తరహా పెట్టారు. దానికే అసలు భవనాంతరాలు దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అంతు చూడడానికి కుట్రలు పన్నుతున్నారు. పైన దాన్ని ఏమంటారు, డ్రోన్లని వాడారు. ఆ డ్రోన్లు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో డ్రోన్స్తో వాడితే అది చంద్రబాబు గారి ఇంటి మీద డ్రోన్స్ ఎగరేశారు, ఇది ఆయన భద్రతకు ముప్పు అంటూ మీడియా డిబేట్లు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు నిన్న జగన్ వెళ్ళినప్పుడు, జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మీద పడిపోతూ ఉన్నారు, పోలీసు ఎక్కడ దరిదాపుల్లో లేరు. ఇవాళ గుంటూరు మిర్చియాడి దగ్గరికి వచ్చినప్పుడు జనం మీద పడిపోతున్నారు, ఎక్కడ పోలీసులు కనిపించలేదు. అదే సందర్భంలో ట్రాఫిక్ రూట్ క్లియరెన్స్ కూడా అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తున్నప్పుడు అన్న పోలీసులు ఆ ఎదురుగుండా అడ్డొచ్చే వాళ్ళని తీయాలి కదా, లేదు, వీళ్ళే హార్న్ వేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి. మీదకు పడిపోతున్నటువంటి వాళ్ళకి చివరికి ఆయన చుట్టూ ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఓ 3-4 వాళ్ళు తిప్పలబడ్డం తప్పించి ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్ని? సెక్యూరిటీ అనేటటువంటిది లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? కోర్టుకి చెప్పడమేమో 150 మంది దాకా ఉన్నారు, అంతకుముందు 2,000 మంది ఉండేవాళ్ళు, 900 మంది ఉండేవాళ్ళు, అందులో మేమేం తగ్గించలేదు, ఇట్లాంటివి చెప్పుకొచ్చారు. మొన్ననే ఇంటి దగ్గర ఎదురుగుండా గడ్డి తగలబడితే నువ్వే ఆధారాలు బొట్టురా, ఎందుకు బొట్టు రావట్లేదు, జగన్ దాని వెనకాల కుట్ర ఉందన్నారు తప్పించి జగన్ ఇంటి ఎదురుగుండా తగలబడిందంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నట్ట. అట్లాగే ఇప్పుడు ఈ 2 విజయవాడ ఇన్సిడెంటు, ఇవాళ గుంటూరు ఇన్సిడెంట్ చూస్తే ఆ గుంపులో ఎవరన్నా ఏదన్నా చేస్తే దాంట్లో అసాంఘిక శక్తితో దూరడానికి ఒక మంచి పాయింట్ కదా, మంచి ఛాన్స్ కదా. అక్కడ ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే కావాలని వదిలేస్తున్నామా? జగన్కి ఏదన్నా జరిగితే ప్రాబ్లం ఏం లేదు, అయితే గీతే 2 రోజుల పాటు అరుపులు కేకలు ఉంటాయి. ఇప్పుడు వంగవీటి రంగా అప్పుడు సెక్యూరిటీని వదిలేస్తేనే కదా అతనికి ఏదైనా అయ్యింది. అయిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గొడవ జరిగింది, ఆ తర్వాత కర్ఫ్యూలు, ఆ తర్వాత మళ్ళీ మన చేతిలోనే వచ్చేసింది. కాబట్టి రాజ్యాధికారాలు ఒక వ్యక్తిని మనం గనక డైరెక్ట్గా అంటే వాళ్ళ చరిష్మాని దెబ్బతీయలేము, ప్రజాదరణ దెబ్బతీయలేము అనుకుంటే మనిషిని భౌతికంగా అంతం చేయాలనుకునేవాడికి అవకాశం కల్పిస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన. లేదంటే కనుక ఏదన్నా ఇక కారణాలు ఏమన్నా చెప్పుకొస్తారా చూద్దాం.